ఆ వీడియో మీరు చూసారో తెలియదు గానీ చాలా సత్తగా సాయశక్తిగా ప్రయత్నిస్తూ ఆయన అయితే కింద పడిపోతూ ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. మీరు గమనించినట్లయితే మాత్రం పాకిస్తాన్ లో కొంతమంది అయితే మాత్రం తేజ్ గురించి చాలా రాంగ్ గా అయితే మాట్లాడుతున్నారు. మీమ్స్ అయితే చేస్తున్నాడు, వీడియోస్ అయితే చేస్తున్నారు, మనం చూడొచ్చు. చాలా దారుణంగా అంత దమ్ముందా అనేలాగైతే వాళ్ళైతే మాట్లాడడం అయితే చేస్తున్నారు. తేజస్ అసలు అయితే మాత్రం మన భారతదేశం అని దుబాయ్ వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఎయిర్ ఫోర్స్ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యి తన యొక్క సాయశక్తులుగా ప్రయత్నిస్తూ జనాలు అయితే కోల్పోయాడు. మన భారతదేశం ఆయన ఈ రోజు తన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది, కానీ ఆయన యుద్ధం చేస్తూ చనిపోలేదు, ఒక ఎయిర్ షో చేస్తూ చనిపోయాడు అనమాట. వేరే వేరే దేశాల నుంచి ఎయిర్ ఫోర్స్ అయితే వెళ్తుంటాయి, బట్ మన దేశం నుంచి ఆయన అయితే మాత్రం వెళ్ళాడు అనమాట. దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, ఏ రకంగా అది ఇలా కుప్పకూలిపోయింది అనేది. బట్ చాలా వరకు తెలియదు వాళ్ళకి కూడా, అంటే పర్టికులర్ గా ఇలా పడిపోతుంది అని తేజస్ గానికి కూడా తెలియదు అనమాట ఇది పడిపోతుంది అని. లాస్ట్ మూమెంట్ వరకు శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళగా పాకిస్తాన్ వాళ్ళు ఒక పర్టికులర్ గా మన మూమెంట్ లో మనం పడిపోతున్నప్పుడు నవ్వడం అనేది వాళ్ళ యొక్క చేతకంతలం అని చెప్పాలా లేకపోతే ఏంటని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్టికులర్ గా ఏంటంటే శవాల మీద చిల్లర ఏరుకున్న పరిస్థితి అయితే మాత్రం వాళ్ళైతే తెచ్చుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉందన్నమాట. ఎందుకంటే మనం పడిపోయినప్పుడు కూడా వాళ్ళు ఒక మాట కూడా ఆడకుండా సైలెంట్ గా ఉంటే పడలేదు, కానీ పర్టికులర్ కొన్ని మీమ్స్ అయితే చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఇన్సల్ట్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి పాకిస్తాన్ లో J-70 అయితే మాత్రం చాలా వరకు కూలిపోయాయి, అయినా కానీ వాళ్ళకి బుద్ధి అయితే తెలియట్లా. యాక్చువల్ గా తేజస్ అనే ఎయిర్ ఫోర్స్ అయితే మాత్రం 2001లో సెలక్షన్ అయితే అయ్యింది. రాజస్థాన్ లో లాస్ట్ ఇయర్ కూడా ఒకటి కుప్పకూలిపోయింది మనది, March 2024 లో. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కుప్పకూలిపోవడం అయితే జరిగింది అనమాట. పాకిస్తాన్ మోడల్ జెట్ ఫోర్స్ చూసుకుంటే 2011లో ఒకసారి, 12లో ఒకసారి, 16లో ఒకసారి, 20లో ఒకసారి, 21లో ఒకసారి, 24లో ఒకసారి ఆ రకంగా కుప్పకూలిపోయాయి అనమాట పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో అయితే. ఇవైతే బయటికి అందరికి తెలిసినట్టుగా పడిపోయాయి అనమాట. ఇంకా తెలియకుండా ఇంకెన్ని పడిపోయావో మీ ఓకైతే వదిలేసాను నేను. ఇలాంటి ఎయిర్ ఫోర్స్ లో ప్రాణాలు తెగించి అయితే మాత్రం వాళ్ళైతే సాహసం అయితే చేస్తారు. ఇవి 360 degrees అయితే తిరుగుతూ ఉంటాయి, రొటేషన్ అవుతుంటాయి అనమాట. ఈ మూవ్మెంట్ అవుతున్నప్పుడు పైన ప్రాణాలు తెగించి ఇలాంటి సాహసాలుగా అయితే చేయడానికి సిద్ధపడతారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇన్సిడెంట్ గా ఆ ఎయిర్ ఫోర్స్ లో తుంటుంది అనమాట. ఒక బటన్ నొక్కగానే పైన డిప్ అయితే ఎగిరిపోయి ఆ సీట్ అయితే లెగిసిపోయి మొత్తం ఆయన అయితే మాత్రం గాలి తేలుకుంటూ కిందకైతే ఒక బెలూన్ సహాయంతో కిందకైతే డౌన్ అవుతారు అనమాట మెల్లగా. ఇది మా దగ్గర నేర్చుకోండి, మా పాకిస్తాన్ లో నేర్చుకోండి, మీకు నేర్పిస్తాం ఏ రకంగా బటన్స్ నొక్కాలో, ఏ రకంగా ఫోర్స్ ని రన్ చేయాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన పడేసి మనకేంటి, వాళ్ళకే తెలియదు. ఎన్నోసార్లు కుప్పకూలిపోయాయి వాళ్ళ యొక్క జెట్స్ ఎయిర్ ఫోర్స్ లో. ఇప్పుడు ఆయన చనిపోయాడు, మన బ్యాడ్ అది వదిలేద్దాం. చనిపోవడం మన బాధగా అయితే ఉండాలి గాయస్. ఆ ఎయిర్ ఫోర్స్ పోయింది, చెడ్డైపోయాం ఇవన్నీ కాదు, ఆయన చనిపోవడం మనకి చాలా బాధగా ఉంది. ఈ జెట్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఇంజిన్ మన అమెరికా నుంచి అయితే పర్చేస్ చేసాం. వేరే దేశం మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసినా మనం అమెరికా నుంచి అయితే పర్చేస్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి ఓన్ ప్రిపరేషన్ అయితే మాత్రం ఇంజిన్ అయితే లేదు, అమెరికా నుంచి పర్చేస్ చేసుకోవాల్సిన పరిస్థితి మనం ఉన్నాం. హన్హోన్ హుల్హా అనే ఆయన అయితే మాత్రం చాలా దారుణంగా అయితే మాట్లాడాడు. నేను మీటింగ్ లో అయితే మాత్రం చాలా దారుణంగా మాట్లాడాడు. చాలా భారతదేశం గురించి చాలా తప్పుగా అయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన అయితే వీడియోలో వెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నాను గాయస్, ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు ఫస్ట్ మోటివేషన్ అయితే కావాలి, మీ నుంచి కావాలి. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టాడు కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్తోనే భయం అయితే పట్టేసింది అనమాట. వాళ్ళకి మన మీద వాళ్ళకి నోటుకు వచ్చింది ఏదైతే మాట్లాడేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏదో యుద్ధం కావాలని కోరుకున్న వాళ్ళగా ప్రతిరోజు పాకిస్తాన్ లో అయితే. పాకిస్తాన్ లో మినిస్టర్ ఏమంటున్నాడంటే యుద్ధం అయితే మాకు చాలా ఇష్టం, యుద్ధంతో కోరుకుంటున్నాం, యుద్ధం ఎప్పుడైనా ఖచ్చితంగా భారతదేశంలో జరగాల్సిందే అని ఆయన అయితే మాట్లాడుతున్నాడు. జాన్ కిరెడ్ అని ఒక పర్సన్ ఉంటారు అనమాట. ఆయనైతే సిఐడి పనిచేశాడు. ఆయనైతే మాత్రం ఏదైనా కూడా క్లియర్ కట్ గా చెప్తారనమాట. ఆ పర్సన్ అయితే మాత్రం ఆయన ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ ఇండియాతో పోట్లాడితే ఇండియా పాకిస్తాన్ ఓడించేసిద్ది, కుప్ప కూలిపోయింది పాకిస్తాన్ అనే విధంగా ఆయనతో చెప్పడం జరిగింది. అసలు ఎందుకని ఆయన చెప్పాడంటే, ఆయన 30 నెలలు జైలు కూడా వెళ్ళాడు. పర్టికులర్ గా ఆ దేశం గురించి ఆయన ప్రశ్నిస్తేనే దేశం గురించి ఆయనే ప్రశ్నించాడు అనమాట, ఎందుకు ఈ రకంగా తప్పుగా ఉందని. అలాంటి పర్సన్ అనమాట. ఆయనైతే మాత్రం చాలా నిజాయితీగా ఉంటాడు. చాలా బుక్స్ కూడా రాశాడు జైలు నుంచి వచ్చిన తర్వాత. అలాంటి పర్సన్ ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ ఇండియాతో గొడవ పడితే ఇండియా అయితే మాత్రం గెలిచిద్ది అనమాట, పాకిస్తాన్ కుప్ప కూలిపోయిందని ఆయన చెప్పడం అయితే జరిగింది. బట్ ఎవరో ఒకరు నిజం చెప్పాల్సిందే కదా, పాకిస్తాన్ అనేది మట్టి కుడిసిపోయింది అని. ఇట్లా ఏమాత్రం కూడా కొట్టాల్సింది లేదు. పాపులేషన్ పరంగా చూసుకున్నా మనం 5 రెట్లు ఎక్కువ ఉన్నాం. మన మిలిటరీ కేపబిలిటీ గానీ, మన మానిటరేషన్ గానీ ఆ రేంజ్ లో అయితే ఉంది. మన వాయిస్ ముందుకు రావాలి. మనం తప్పు చేస్తే కదా మనం తలవంచాలి, మన తప్పు చేయకపోయినప్పుడు ఎందుకని తలవంచాలి అనేది నా యొక్క కేపబిలిటీ అనమాట. ఒక ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ లోకి లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు ఏ రకంగా తగిలిందో అదే రకంగా మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట. తేజస్ గురించి పాకిస్తాన్ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నందుకు మీరు ఏ రకంగా అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఇలా ఉంటే అది చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి. నేనైతే డెఫినెట్ గా వీడియో అయితే చేసి మీ ముందు అయితే పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఛానల్ కూడా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఇది కూడా ఛానల్ అయితే మాత్రం మంది KDP ప్రసాద్, ఈ ఛానల్ కూడా మాత్రం మీరు ఫాలో అయితే అవ్వండి. దీనికి కూడా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ దాకా నా వీడియో చూసినట్లయితే మీరు ఏదో వాల్యుబుల్ పొందే ఉంటారు. థ్యాంక్ యూ గైస్.
మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయకపోవడం అయితే మాత్రం అయితే ఎండింగ్ అయితే చేస్తున్నాను. ఓకే.